నమస్తే. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మన అందరికీ తెలుసు. 77 సంవత్సరాలు ఉంటాయి, 90 కిలోల బరువు ఉన్నటువంటి సాల్తి మళ్ళీ యూటర్న్ తీసుకున్నది. గెలిచిన తర్వాత పార్టీ మార్చిండు, కండవ మార్చిండు. నాకు కండవ మారవలేదు, ఏం మారవలేదు, నీ పార్టీ మారలేదు. నేను 3 రంగుల జెండా కప్పుకున్నా తప్పించి నేను కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోలేదు. నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పేరు తప్పించి నేనేమన్నా రేవంత్ రెడ్డి రమ్మంటే పోయినా నేను అని చెప్పేసి మళ్ళా నాలుక మడత పెట్టేటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళని ఏమనాలి? ఈ ముసలితనానికి పెసరు కూడా అన్నట్టుగా 77 సంవత్సరాలు ఉన్నాయి కింద, పార్టీ మారడమే తప్పురా అంటే మరో పక్కన మళ్ళీ యూటర్న్. అంటే ఒక పక్కన అంటే పచ్చకున్న కాడ తినాలి, వెచ్చకున్న కాడ పండుకోవాలన్నట్టు వీళ్ళ కథ. ఈయనకి ఎక్కడ తక్కువ కాలేదు. బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి చేసిండు, స్పీకర్గా కూడా పనిచేసిండు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను జెండనే కప్పుకోలేదు, నేను అన్నం తిన్నోని చేతిలో నేను అన్నం పెట్టినోనికి నేను ఏమైనా సున్నం కొడతానా, నాకు అన్నం పెట్టింది కేసీఆర్, నాకు కేసీఆర్ని మోసం చేస్తున్న ఇష్టం లేదు కాబట్టి నేను పార్టీ మారలేదని చెప్పేసి చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలను మీరే చెప్పుర్రి, ఈయన చెప్పేటువంటి మాటలలో కొంచెమైన నీతి కనబడతా ఉందా? కొంచెమైన వాస్తవం ఏమైనా కనబడతా ఉందా? ఏమైనా కనబడుతుందా? పార్టీ మారి అంతగొట్టినట్టయితుంటే సంవత్సరాల కాలం కాలేదు, మళ్ళీ నాలుక మడత పెట్టేసిండు. అంటే మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇలా రేపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడన్నటువంటి గ్యారంటీ కూడా లేదనుకోండి, ఏ పార్టీలో పోతారో తెలియదు. ఇప్పుడు ఈ ఈ ముసలితనానికి ఈ 77-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయనకే ఇంకా రాజకీయాల పైన ఇంకా సోకులే. ఇప్పుడు ఆ పార్టీ పైన కొంత వ్యతిరేకత వచ్చింది కాదనట్లేదు కాంగ్రెస్ పార్టీ పైన, కాబట్టి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అటు దగ్గర ఇది అన్నటువంటి ఒక ప్లాన్. ఏమన్నాడు? 3 రంగుల జెండా నేను కప్పుకున్నా. మరి వీళ్ళంతా వీళ్ళెవరో మరి వీళ్ళు. ఇప్పుడు పోచారం నువ్వు చెప్పు, నీకు మరి పదవి ఇవ్వలేదని చెప్పేసి ఏమన్నా ఈర్షనా, లేకపోతే పైసలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఏమన్నా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నావా? నిజంగా నీకేమన్నా ఆ పార్టీలో ఏమన్నా అన్యాయం జరిగిందా? ఏం జరిగింది నీకు? 3 రంగుల కండువ కప్పుకున్నా అన్నావు. వాస్తవంగా ఇది 3 రంగుల కండువ లెక్క కనబడుతుంది. ఏది? కాంగ్రెస్ పార్టీ జెండా. మరి పక్క పెట్టున్నటువంటి వాళ్ళు ఈయన ముఖ్యమంత్రినే, ఈయన ఎంపీనే, ఆయన ఎమ్మెల్యేనే, ఈయన మంత్రినే, వీళ్ళందరూ ఎవరు? మరి వీళ్ళందరి దగ్గర నువ్వు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మరి నీ పక్కన ఉన్నటువంటి వీళ్ళంతా ఎవరు? మరి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. నువ్వు జనాలంతా ఎర్రి పుష్పాలు కాదు, నువ్వు ఏం చేస్తా ఉన్నావో జనాలకు అందరికీ తెలుసు. నీ బాన్స్వాడలో నీ చరిత్ర కానీ మీ కుటుంబ సభ్యులు మీ కొడుకుల సంగతి కానీ అందరికీ తెలుసు. అయితే విషయం ఏమంటున్నా అంటే ఈయన పైన వ్యక్తిగతమైనటువంటి కక్ష ఇంకేదో లేదు. రాజకీయాలలో ఇటువంటి కురువృత్తులు కూడా వాళ్ళు కాటికి కాలు దాపేటువంటి ఏజ్కి వచ్చినాక కూడా నేను పార్టీ మారలేదు, ఇంకా నేను రాజకీయాలు ఇంకా మంత్రి పదవులు చేయాలి, ఇంకేదో చేయాలన్నటువంటి ఈ సోకు తప్పించి ప్రజలకు ఇంకేమైనా చేద్దామన్నటువంటి ఏమైనా ఆలోచన ఉన్నదా? కొంతమంది ఉండాలి కదా, కొంత ఇంకిత జ్ఞానమైన ఉండాలి కదా. ఏం మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయన ఏమంటున్నా అంటే ఈయన ఏమన్నాడంటే నేను ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారినా అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి నీ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలుగా ఎందుకు అభివృద్ధి చేసుకోలేదు అంటే ఇంకా అభివృద్ధికి దూరం ఉన్నదనే కదా అర్థం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో మంత్రి హోదాలో ఉన్నావు, నువ్వు స్పీకర్ హోదాలో ఉన్నావు. మరి ఆ స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు కనీసం నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. అంటే నియోజకవర్గాన్ని నువ్వు మొత్తం గాలికి వదిలేసాం అన్నట్టు. కేవలం ఈ మాట ఎవరైనా చెప్తారు. పార్టీ మారంగానే ఎందుకు మారినామని చెప్పంగానే నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నా కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు నేను పార్టీ మారినా, నా ఇంటి దగ్గరకు వచ్చి చాలా మంది ఒక్కొక్కరు తల కోసుకుంటా, తొడ కోసుకుంటా, మెడ కోసుకుంటా అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ కార్యకర్తల యొక్క ఆశయాల కోసం వాళ్ళకి అనుగుణంగా నేను పార్టీ మారినని చెప్పేసి అంటారు. సేమ్ అదే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కొత్తగా మాట్లాడేది ఏమీ లేదు. పోచారం కూడా అదే, నేను కార్యకర్తలు రమ్మంటే పోయినా, నేను ఆ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే నాకు ఆస్తులు సంపాదించుకోవాలనో పదవుల మీద సోకేవి లేదు, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెప్పేసి. నీ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవాలంటే ఫండ్స్ అడగాలి, వాళ్ళు ఫండ్స్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో మాట చెప్తున్నాడు. నేను ఆ వీడియో కూడా వినిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకేమంటున్నాడంటే ఈయనకు కాంగ్రెస్ పార్టీకి చేరగానే ఏం చేసిందంటే వ్యవసాయ శాఖ సలహాదారుగా ఈయనకు పదవి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చింది ఈయనకు. ఏం పదవి ఇచ్చింది? వ్యవసాయ సలహాదారుగా. అంటే క్యాబినెట్ ర్యాంకుతో కూడినటువంటి హోదాని ఆయన కల్పించడం జరిగింది. మంత్రికి ఏం తక్కువ కాదు, క్యాబినెట్ హోదా కల్పించమని నీకు ఏం దక్కలేదు. నీకేమైనా కమిషన్లు ఏమైనా రావాలనా, లేకపోయినట్లయితే నీకేమైనా ఇంకా పెద్ద పదవి అడిగినవా, నీ కొడుకు ఏమైనా సీట్ అడిగినవా, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ అడిగినవా? సో ఎక్కడో కొంత చెడి ఉంటుంది, నాకు తెలిసి ఎక్కడో కొంత చెడి ఉంటుంది. ఈ మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. ఒకసారి వినందాం, ఆ మాటలు కూడా ఒకసారి విందాం. సో పోచారం శ్రీనివాసరెడ్డి కదా, మళ్ళీ ఇంకేదో
ఇది ఏఐ ఫోటోనో లేకపోతే మార్ఫింగ్ ఫోటోనో కాదు. ప్రజలారా ఒకసారి చూడుర్రి. ఈ పూల గుత్తి చేతిలో పెట్టుకున్నాడు. అటు పక్క పెట్టి ముగ్గురు, ఇటు పక్క పెట్టి ఇద్దరు ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే. ఈయన కూడా కాంగ్రెస్. మళ్ళీ ఏమంటానంటే ఇక మరి మనం ఏమనాలంటే ఇప్పుడు నువ్వు అఫిడవిట్ వేసినావు ఏది పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు అని చెప్పేసి నీ మీద కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. మరి అప్పుడే నువ్వు చెప్పాలి కదా కేటీఆర్ కేసీఆర్ అయ్యా నేను ఎక్కడికి పోలేదు అయ్యా, నేను ఇదే పార్టీలో ఉన్నా, నా మీద ఎందుకు వేస్తున్నారు అయ్యా, నేను మీ పార్టీ మనిషిని, నేను మీకు నమ్మినటువంటి బంటును, నేను మీ ఆస్థాన కవిని అని చెప్పి చెప్పుకోవచ్చు కదా. అంటే ఈ రోజు నీకు గుర్తొచ్చింది అన్నట్టు మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, నేను పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా నమ్ముతాడా? నువ్వు చెప్పేటువంటి మాటలు చెవులు ఇనరాను కూడా నమ్మడు మాటలు. అంటే వినబడకపోయినా కానీ నువ్వు చెప్తుంది అబద్ధం అని చెప్పేసి అతనికి కూడా తెలుస్తుంది. అటువంటి సంస్కారం లేనటువంటి రాజకీయాలు ఎందుకు ఈ ఏజ్లలో? ఒక్కరు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది వ్యవహారం ఇదే. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇంకా మరి వీళ్ళకైనా ఉండాలి, కొంచెమైనా కాంగ్రెస్ వాళ్ళకైనా కొంచెమైనా ఉండాలి. ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తులతోటి మీ పార్టీకి ఏం లాభం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మీకు వచ్చినటువంటి నష్టం మామూలుగా కాదు, మామూలు నష్టం కాదు. దానం నాగేంద్ర విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారు. ఆయన తాపకోసారి నీ పార్టీ మారలేదంటాడు, నీ కేసీఆర్తోనే ఉన్నట్టు, బీఆర్ఎస్తోనే ఉన్నా అంటాడు. ఇప్పుడు ఈయనే. దాని తర్వాత కడియం శ్రీహరి. చెప్పుకుంటూ పోతే మీ పార్టీలో వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళ పట్టణ చెరువు సంబంధించిన ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి మీ పార్టీలోకి వచ్చిన కథ 4 రోజులు తిరగ ముందుకు మళ్ళీ అలాగ పోయింది కథం. మరి మీ పార్టీలోకి చేర్పించుకొని వాళ్ళకు దగ్గర తీసుకొని వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మీరే వెనక నుంచి వాళ్ళతో తనిపించుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ అయినటువంటి అంశం ఇది. ఇక చూడండి, ఇక పుష్పగుచ్చం కథ ఇది. ఇక ఆయన ఏం మాట్లాడుతున్నారు ఈరూరిగా, ఈయనే 77 సంవత్సరాల 90 కిలోలు ఉన్నటువంటి మనిషి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి వినూరి ఏమంటున్నాడు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పేమెంట్ ఇచ్చేది ఉంది, నాకు SDF ఫండ్స్ పైసలు ఇచ్చేది ఉంది, కార్యకర్తలు చేసుకున్నారు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబుని తోలేసిన. ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. నా దగ్గర భాస్కర్ వచ్చి ఈ విషయం చెప్పింది. నాతను కాదు నాన్న, ఈ వయసులో నేను పార్టీ మారడం నా వల్ల కాదు, అందులో కేసీఆర్ మోసం చేసి రావడం నా వల్ల కాదు, సరే ఏమని రాకపోరాను మంటుండే మంత్రి పదవి కూడా వస్తువులు అనుకుంటా, మంత్రి పదవి వస్తువులు చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయా దద్దన్న. ఇవన్నీ హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కండువ కప్పుకున్నాం, ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నాం. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతి గుర్తు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకున్నాడు ప్రధానమంత్రి, అది కప్పుకురా చెప్పిన. నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా, అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా పిలిచాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. మరి నేను దేనికోసం వచ్చిన, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు SDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. ఈ రోజు కూడా
నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని సమాచారం గాని మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. సో విన్నారు కదా ఈయన మాట్లాడినటువంటి మాటలు. నాకు రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడితోటి నేను చేసినటువంటి బేరాసారాలు కావచ్చు, పార్టీ మార్పు పైన వచ్చినటువంటి ఆ సంబంధించినటువంటి సంభాషణ కావచ్చు, ఈ నేపథ్యంలో నేను పార్టీ మారితేనే నాకు నియోజకవర్గానికి నిధులు ఇస్తారని చెప్పేసి చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి రేపటికల్లా నువ్వు మళ్ళీ ఏదో పార్టీలో గెలుస్తావు, సపోజ్ నువ్వు బీజేపీ పార్టీ నుంచి గెలుస్తావు, ప్రభుత్వంలో వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం, మళ్ళీ దాని తర్వాత మీకు నిధులు ఇస్తామని చెప్పేసి మళ్ళీ పార్టీ చెప్పనే కదా. మరి ఇప్పుడు నువ్వు ఒక్కరిని ఎందుకు మారినట్టు? మరి ఇప్పుడు మిగతా సంబంధించినటువంటి బీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళు, బీజేపీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా పార్టీ మారాలి కదా. మరి నువ్వు ఒక్కరివే మారినటువంటి కారణం ఏంది? సార్ నీతో పార్టీకి 9 మంది వచ్చారు, అది వేరే విషయం. నువ్వు మారడానికి కారణం ఏంటిది అంటున్నా. అంటే గతంలో చేసినటువంటి వీళ్ళ వ్యవహారాలు ఉంటాయి కదా, తప్పులో ఒప్పులో కొడుకులు చేసినాయో అన్నలు చేసినటువంటి భాగవతాలు ఉంటాయి కదా, ఆస్తులను కాపాడుకోవడానికి చేసేటువంటి జిమ్మిక్కులు ఉంటాయి కదా, ఈ జిమ్మిక్కుల కోసం ఆడేటువంటి నాటకాలు ఇవన్నీ కూడా. పోచారం నీకు ఒక గౌరవం ఉండేది వ్యక్తిగత, ఒక పక్కన ఆ వయసు రీత్యా, ఇంకొక పక్కన నువ్వు చేసినటువంటి పదవుల దృష్ట్యా. కానీ ఇటువంటి నీచ రాజకీయాలు, ఇటువంటి చిల్లర రాజకీయాలు ఈ ఏజ్లో కూడా చేయడం ఏంటిదిగా? నీకు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా సరైనటువంటి గౌరవం ఉండేది. అంటే నువ్వు స్పీకర్గా పనిచేసినావు, నీకు కూడా అటు ఇటుగా కేసీఆర్ అంత ఏజ్ ఉన్నది, పెద్దోడు అని చెప్పేసి నీకు అలా గౌరవం ఉండేది. సరే ఓకే, మరి అన్నం పెట్టినటువంటి వాళ్ళకి నేను మోసం చేయాలని చెప్పినావు కదా, అన్నం పెట్టిన వాళ్ళకి నేను సున్నం కొట్టనని చెప్పినావు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు సలహాదారుగా పదవి ఇచ్చింది. మరి నువ్వు అటువంటి పార్టీని ఎట్లా వదిలేసి మళ్ళీ పోతానని చెప్పేసి అనుకుంటా ఉన్నావు? ఇక్కడ కూడా అన్నం పెట్టినటువంటి పార్టీ కదా, నీకు అండగా ఉన్నటువంటి పార్టీ కదా. ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద సుఖమైనటువంటి పార్టీ, రాష్ట్రంలో మొత్తం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నది. డెవలప్మెంట్ను వదిలేసి ఎందుకు పోతున్నావు నువ్వు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ఇంకా దరిద్రంగా పాడైపోయింది, అది రెండో విషయం. కానీ నువ్వు పార్టీ మారినటువంటి సంగతి ఏంది? దేనికోసం మారినావు, ఎందుకోసం మారినావు? దీనికి ముందుగా రాష్ట్ర ప్రజలకందరూ కూడా సమాధానం చెప్పాలి కదా నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి నా నియోజకవర్గానికి నిధులు ఇస్తాడు కాబట్టి నేను పోతానా అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అంటే పూటకో పార్టీ మారి, పూటకు కూడా కాదు గడేకొక్క పార్టీ మారుతున్నటువంటి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని రాజకీయంగా శాశ్వతంగా పొందబెట్టాలి, ప్రజలే పొందబెట్టాలి. నీ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల పరిరక్షణ కోసం, నీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కోసం నీకు కావలసినటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే సౌకర్యాలు ఉంటాయి, గవర్నమెంట్లు కావచ్చు, మిగతా ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి సౌకర్యాలే కావచ్చు, వెహికలే కావచ్చు, ఈ అన్నిటి కోసం మీరు ఆడేటువంటి ఒక జిమ్మిక్కులు ఇవన్నీ కూడా ప్రజలను ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు కదా, జెన్జీ వాళ్ళంతా కూడా 21 ఏళ్లకు, ఇటువంటి మరి 77 ఏళ్ళు ఉన్నటువంటి ఈ వ్యక్తులకి మరి రాజకీయ నిలకడ లేనటువంటి వ్యక్తులని రాజకీయంగా వీళ్ళని అసలు మొత్తమే పర్మనెంట్గా వీళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ కాలు తప్పుతారా ఏందో అర్థం అవుతలేదు. కానీ ఇప్పుడు ఈ ఏజ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా. అంటే రేపు ఇంకో పార్టీకి పోయినా ఇంకొక పార్టీ మారడు అన్నటువంటి గ్యారంటీ అయితే లేదు. ఏ పార్టీలో కూడా శాశ్వతంగా ఉంటారు అన్నటువంటి నమ్మకం అయితే లేదు. ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఇటువంటి రాజకీయాలకు పునాది, ఇటువంటి ఫిరాయింపులకు పునాది వేసింది కేసీఆర్ కాదనట్లేము. కానీ మళ్ళీ మీరు చేసేటువంటి వ్యవహారం ఇదే. నువ్వు 2 సంవత్సరాల కాలంలోనే నువ్వు 2 పార్టీలు మారినావంటే, బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్లోకి వచ్చినావు, ఇప్పుడు కాంగ్రెస్ కాదని మరి బీజేపీలోకి పోతావా, లేకపోతే ఇంకే పార్టీలోకి పోతావా, ఎక్కడికి పోతావో అర్థం కాదు. కానీ సరే, పార్టీలకు ఫిరాయింపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. చట్టాలు కూడా కఠినంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళపైన పార్టీలో ఫిరాయింపు ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కోర్టుకు పోయిన రేపో మాపో మళ్ళీ ఇంకా వేటు పడుతుందా ఏందో తెలియదు. అటువంటి అయోమయ స్థితిలో ఈయన ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నీకు దమ్ము ఉన్నట్టు ఉంటే నువ్వు మళ్ళీ గెలుస్తావన్నటువంటి నమ్మకం ఉన్నట్టు ఉంటే, నీ యొక్క కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను పార్టీ మారినని చెప్పేసి అంటున్నావు కదా, నేను వేరే పార్టీ వైపు వెళ్ళిన నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి అంటున్నావు కదా, ఇప్పుడేందో నీ చిత్తశుద్ధి ఏందో నువ్వు నిరూపించుకో. నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అయితే లేవు, వాళ్ళు కూడా నీ మీద వాళ్ళు కేసేసిళ్ళు, అది నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీకు కాదంటున్నావు. ఈ 2 పార్టీలను వదిలిపెట్టి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి నీ దమ్మేందో, నీ యొక్క నీ రాజకీయంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉపయోగించి నువ్వు గెలువు. అప్పుడు నిన్ను మునగాడంటారు, నువ్వు గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి అంటారు బాన్సువాడ ప్రజలు. ఈ ఉత్తగా మాటలు మాట్లాడి ఈ తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్నేమో ఆ రోజు తిట్టొచ్చాడు బయటికి, ఇలా కేసీఆర్నేమో మళ్ళీ జోక్కుంటూ వస్తా ఉన్నాడు అన్నట్టు. అంటే కేసీఆర్ జోకుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏదో పదంగా
డ్యామేజ్ చేయాలి, రేవంత్ రెడ్డి దగ్గర రావాలంటే కేసీఆర్ను డ్యామేజ్ చేయాలి. ఇగో ఇటువంటి రాజకీయాలు, జిమ్ముక్కైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి మనకు కనబడతా ఉన్నాడు. ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి ఆయన వ్యవహారం ఇట్లా ఉన్నది. ఏదో అటు పోతున్నట ఆడ బట్టి విక్రమార్క పోచారం మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడట, నన్ను ఏమైనా కొన్నవా అని చెప్పేసి అడిగిందట. ఈయనే ఎవరికి చెప్తారు ఈ శుద్ధులన్నీ? సో ఇది మొత్తానికైతే పోచారం శ్రీనివాసరెడ్డి యొక్క రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందో తెలియదు. సో నిలకడ లేనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికే తెలియాలి. అదంతా కూడా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.